రండి ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించమనుకు, ప్రభు సన్నిధిలో ప్రభుని మహిమపరచమనుకు, మన జీవితాల్లో ప్రభు చేసిన మేలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించేద్దాం. రండి ఆది కాండము 16వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం అందరం కలిసి చదువుదాం. ఆది కాండం 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను, ఏలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితను కదా అని అనుకోలేదు. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఎవరంటే హాగారు. హాగారు యొక్క జీవితంలో మరి తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా చూసినట్లయితే అబ్రహాము యొక్క ద్వారా ఒక సంతానాన్ని కంటూ వచ్చింది. ఆ సంతానమే ఇస్మాయిల్. సో ఇక్కడ ఇస్మాయిల్ యొక్క జీవితాన్ని చూసినట్లయితే అంతకుముందు ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా షారానే అబ్రహాముకు హాగారుని ఇచ్చింది. తర్వాత పిల్లల కంటూ చూసిన తర్వాత హాగారు కూడా ద్వేషిస్తూ వచ్చింది. ఇది చూసినటువంటి షారా ఏం చేస్తూ వచ్చిందంటే హాగారుని బయటకు పంపిస్తున్న సమయంలో ఒక రకంగా ఆమె కూడా పారిపోయి వెళ్ళిపోతున్న సందర్భంలో చిన్న పిల్లవాడిని తీసుకుని ఒక అరణ్య ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అరణ్య ప్రాంతంలో ఆ పిల్లవాడు పాలకు కానీ మంచినీళ్ళకు కానీ కుక్క పెట్టి ఏడుస్తున్న సమయంలో ఆమె అక్కడ పడవేసి అక్కడ కూర్చుంది. ఆ సమయంలో జరుగుతుంది ఏంటంటే దేవుడు ఆ చిన్నవాడిని చూచి అక్కడ నీటి ఓటలు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ఆ నీటి ఓటలో నుండి నీరు తీసుకుని వాళ్ళు తాగడం ద్వారా వాళ్ళు బ్రతికిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమంటారంటే తిరిగి నువ్వు మళ్ళా నీ యజమానురాల దగ్గరికి నువ్వు వెళ్ళమన్నప్పుడు తిరిగి వచ్చిన అనుభవం కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా మనం చూస్తూనే వస్తున్నాం. కానీ హాగారు ఒక కొత్త పేరు దేవుని పెడుతుంది. ఇప్పుడు వరకు ఎవరో కూడా బహుశా ఆమె ముందుగానే ఆమె తర్వాత కానీ అలాంటి పేరు దేవునికి పెట్టిన వారు అంటూ ఎవరూ లేదు. ఆయన పేరే పెట్టాడు. అసలు పేరేంటి? యెహోవా. తర్వాత ఇంకా ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయి. దేవుడని, న్యాయాధిపతి అని, సర్వాధికారి అని, సర్వ సృష్టికర్త అని రకరకాల బిరుదులు ఉంటూ వచ్చింది. అయితే ఈమె పెడుతున్న ఒక మంచి పేరు ఏంటంటే నీవు చూచుచున్నవాడు. ఎంత గొప్ప ధన్యత! నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడివి. నువ్వు సకల ప్రజల్ని చూస్తున్నవాడు. ఏ ప్రజలు కూడా విడిచిపెట్టేవాడు కాదు. సమస్తమును ఎరిగినవాడు, చూచుచున్నవాడు అని దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టవచ్చు. అయితే దేవుడు మన పక్షాన ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనలో చూస్తున్నవేంటి? ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మనలో చూస్తున్నవేంటి అనేది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోకముందు ప్రభు నడిపే కొరకై చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవ, యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు, పెరిచిన సమను పెట్టి వందనాలు. ఉదయకాల సమయంలో వాక్య భాగం జ్ఞాపకం చేసుకోవాలని తండ్రి మాతో మీరు మాట్లాడండి. గడిచిన దినాలన్నింటిలో చాలా దేవుడిగా మీరు చేసిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కృప, మీ దయ, మీ వాత్సల్యత మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆరంభ ప్రార్థన పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందినందుకే స్తుతిస్తున్నాం. వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవారిని మేమైనా మాట్లాడించేది మీరు, మాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. మా సొంత మాటలు, సొంత ఆలోచనలు ఏవి కూడా ప్రభు ఈ పులిపెట్టం నుండి బయటకు రాకోకుండా మా నోటిని, మా ఆలోచనని, మా మాటలన్నింటిని కూడా ఐతోపిల ఆలోచన కొట్టివేసినట్టు సొంత మాటల ఆలోచన కొట్టివేసి పరలోకం నుండి నువ్వు ఏది మాట్లాడాలనుకున్నావో అదే రీతిలో మాట్లాడండి తండ్రి. మీ ఉద్దేశం, మీ ఆలోచనను బయలుపరిచి నా హృదయానికి, మా హృదయానికి ఏది అవసరమో, మేము ఎలా హృదయంలో సంతోషంగా మిమ్మల్ని ఆరాధించాలో, సంతోషింపజేసే హృదయానికి ఏ వాక్యం అవసరమో మీరే పరలోకం నుండి అనుగ్రహించి మహిమ పొందాలి. వచ్చిన బిడ్డల స్తోత్రాలు. రావాల్సిన తరబడి తీసుకురండి. మంచి మార్గం సకాలం నడిపించండి. ఎక్కడ ప్రభావ ఎవరికి ఎలాంటి కీడు అపాయం జరగకుండా కూడా కాపాడమని ముందున్న సమయం అంతా మీకు అప్పగిస్తూ, పరిచయాన్ని మీకు అప్పగిస్తూ మేలుతో తృప్తిపరచమని దేవా, ఈ దినం పరిచయం అంతా కూడా దీవెనకరంగా, మీకు మహిమకరంగా, శత్రువు సిగ్గుకరంగా జరిగించమని, మా హృదయాల్లో మేము ఎట్లాగైతే ఆరాధించడం మాకు నేర్పించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఆది కాండంలో ఇక్కడ ఈమె దేవుని గురించి ఒక పేరు పెడుతుంది. ఏమని? చూచుచున్న దేవుడు. కాబట్టి దేవుడు సమస్తాన్ని కూడా చూచుచున్నాడని ఆదిలోనే ఒక స్త్రీయే చెప్తుంది, నువ్వు చూచుచున్న దేవుడు. కాబట్టి దేవుడు మనలో చూస్తున్నవేంటి? ఆయన మనలో చూస్తున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. రండి దాంట్లో మొదటి మాట చూసినట్టు ఆది కాండం 1వ అధ్యాయం
ఆదికాండం 1:31 ఆదికాండము 1:31 జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. చాలా. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, దేవుడు ఒక దాన్ని తయారు చేసినప్పుడు, దేవుడు ఒకటి నియమించినప్పుడు, దాన్ని కనులారా చూసినప్పుడు అది ఎలా ఉందంటే దేవుని దృష్టిలో మంచిదిగా కనబడుతున్నారు. ఎలా ఉంది? మంచిదిగా. దేవుడు కూడా మనల్ని సృష్టించినప్పుడు, దేవుడు కూడా మనల్ని తయారు చేసినప్పుడు, దేవుడు కూడా మనల్ని నిర్మించినప్పుడు, దేవుడు మనల్ని సృష్టించిన విధానాన్ని చూసి సంతోషపడుతూ ఉంటాడు. ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది. సో ఎప్పుడు దేవుడు బాధపడతాడంటే, మనం దేవుని దగ్గర నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ లోకంలో పాపంలో కలిసిపోయి ఈ లోక అలవాట్లు, లోక పద్ధతులు, లోకాచారంలో ఇమిడిపోయినప్పుడు అప్పుడు దేవుడు బాధపడతాడు. ఒకప్పుడు సంతోషిస్తున్నాడు దేవుడు చూసి, ఈ మనిషి అలా ఉన్నాడు, ఈ మనిషి అంత అందంగా, ఎంత చక్కగా, ఎంత రూపంగా ఉన్నాడని దేవుడు సంతోషించేవాడు ఉన్నాడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు చూస్తున్నాడంటే, మనం ఆత్మీయంగా దేవుళ్ళలో సిద్ధపడుతున్నప్పుడు, మనం ఆత్మానుసారంగా దేవుని సన్నిధిలో దైవికమైన క్రమంలో, దైవ చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం మనం సరిచేయబడుతూ, సమకూర్చబడుతూ, జీవితం మార్చుకుంటూ దినదినం మనం ఎలాగైతే సమకూర్చబడుతూ వస్తామో దాన్ని అంతటిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన సిద్ధపరిచిన వాడు, తయారు చేసిన వాడు, నిర్మించిన వాడు, రూపాన్ని ఇచ్చిన వాడు. కాబట్టి సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒక మనుషుడి యొక్క ఆత్మీయ జీవితం ఎలాగైతే అలంకరించబడుతుందో, ఎలాగైతే అలంకరించబడినటువంటి జీవితం ఒక మనుషుడు కనబడుతుందో, అలంకరించబడిన మానవుడి యొక్క జీవితాన్ని దేవుడు చూసి సంతోషపడుతున్నాడు. అందుకే ఆదికాండం 1:31 రాయబడుతూ వచ్చింది, దేవుడు తాను చేసింది యావత్తును చూచినప్పుడు చాలా మంచిదిగా ఉన్నాడు. చాలా మంచిదిగా ఉంది. యేసు ప్రభువు వారి యొక్క సిలువ కార్యాన్ని దేవుడు చూసినప్పుడు ఇది మంచి కార్యం అని ఇచ్చిన వాడు ఉన్నాడు. అదే సిలువ కార్యం మన హృదయాల్లో కూడా జరిగినప్పుడు ఇతడు మంచివాడని మన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించే మునుపు మన జీవితాలు మనం గుర్తుంచుకున్నట్లయితే, మొదటిగా మన వ్యక్తిగత జీవితాల్లో మనల్ని ప్రభు చూసినప్పుడు, మన వాక్యం ద్వారా సిద్ధపడి, వాక్యం ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం అభిషేకించబడుతున్న సమయాన్ని దేవుడు చూసినప్పుడు, మనల్ని దేవుడు చూసినప్పుడు అంటే ఇది మంచిగా ఉందనుకుంటాడు. ఈ వ్యక్తి బాగున్నాడు, ఈమె బాగుంది, ఈమె చక్కగా ఉంది, ఏం మంచిగా ఉందని మన పైన ఉన్న అందాన్నిగా దేవుడు చూసేది, మన పైన ఉన్న రూపాన్ని, మన ఆత్మీయ స్థితిని, మన వ్యక్తిగతంగా మనం దేవుడితో ఉన్న సావాసం, ఆత్మానుసారమైన బంధత్వాన్ని దేవుడు చూసి వీళ్ళు ఎంత చక్కగా ఉండాలని మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. కాబట్టి మొదటిగా దేవుడు చూస్తుంది ఏంటంటే, ఒక మనుషుడి యొక్క ఆత్మీయమైన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. రెండోదిగా దేవుడు చూస్తుంది ఏంటి? రండి, ఆదికాండం 6:12. ఆదికాండం 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేది. చాలు. కాబట్టి ఇక్కడ మనం రెండోదిగా చూస్తున్నట్లయితే, మొదటిగా దేవుడు చూసినప్పుడు ఒక మనుషుడి ఆత్మీయ స్థితిని చూసి ఆ మనుషుడికి బహుమానం ఇస్తున్నాడు. రెండోదిగా దేవుడు ఏం చూస్తున్నాడంటే, బైబిల్లో చూసినట్లయితే భూమిని చూస్తున్నాడు. దేవుని చూస్తున్నాడు భూమిని. దేన్నైతే సృష్టించాడు, దేన్నైతే సృజించాడు, దేన్నైతే తయారు చేశాడు, ఆ భూమిని ప్రభు చూస్తున్నాడు. ఆ భూమిని ప్రభు చూస్తున్నాడు. చూసినప్పుడు అది ఎలా ఉందంటే, ఎలా ఉంది? చెడిపోయి ఉన్నాడు. చాలాసార్లు మనల్ని కూడా దేవుడు చూసినప్పుడు మనం ఎలా ఉన్నామంటే, ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని గురించి తెలుసుకోలేనప్పుడు, దేవుని గురించి పూర్తిగా అవగాహన లేనప్పుడు, లోకంలో ఉన్న స్నేహితులతో తాగే వార్త కానీ, తిరిగే వార్త కానీ, పాపం చేసే వార్త కానీ స్నేహం చేసి మనం కూడా చెడిపోయిన అనుభవం ఎంతో ఉంటూ వచ్చింది. సో అలా చెడిపోయిన అనుభవం ఉన్న మనల్ని, అలా దారి తప్పిపోయిన మనల్ని దేవుడు చూచి కనికరించి సిలువ కార్యం మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ దేవుడు చూస్తుంది ఏంటంటే, రెండోదిగా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, భూమిని దేవుడు చూసినప్పుడు అది ఎలా ఉంది? చెడిపోయి ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు చూసినప్పుడు ఒకప్పుడు మనం చెడిపోయిన స్థితిలో ఉన్నాం. ఇంకా ఒక గ్రంథంలో రాయబడుతూ వస్తుంది, వ్యభిచారిణి యొక్క బిడ్డలారా అని ఇశ్రాయేలు గురించి రాయబడుతూ వచ్చింది. అంటే ఎంత దారుణంగా దేవుడు ఎంచుతున్నాడు. ఒక వ్యభిచారి పుట్టిన బిడ్డలారా అని చెప్పి ఎవరు ఎంచుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి సాదృశ్యంగా సెలవిస్తూ వస్తున్నాడు, మీరు అలాంటి వారు.
అంటే ఎంత దారుణమైన స్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త చూస్తున్నట్టయితే దేవుడు కూడా మనం చూసినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఒకప్పుడు చెడిపోయిన స్థితిలో ఉంటాం. చెడిపోయిన స్థితిలో ఉంటే మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని పాపంతోనూ లోకంతోనూ ఏదో ఒక మోసంతోనూ దేనో దాంతో చెడిపోయిన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని, ఒకటి కాదు రకరకాల భూమి మీద ఒక మనుషుడు తన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి ఎన్ని క్రియలైతుండే వాటన్నిటిని బట్టి మనం దేవుని ఎరగనప్పుడు, దేవుని తెలుసుకున్నప్పుడు, పూర్వం మనం దేవుని గురించి తెలుసుకునే స్థితిలో ఉన్నప్పుడు వీటన్నిటిని బట్టి మనం నష్టపోయిన అనుభవం ఉంది, చెడిపోయిన అనుభవం ఉంది. అలా చెడిపోయి అన్నిటిని బట్టి నష్టపోయి చెడిపోయిన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని, పాడైపోయిన మనల్ని అంధకారంలో ఉన్న మనల్ని జ్ఞాపకం చేసుకుని ఒక మంచి ఆత్మీయమైన జీవితాన్ని ప్రవహించాడు. చెడిపోయిందన్నా పాడైపోయిందన్న అర్థం ఏంటంటే చాలాసార్లు మీరు చూసి ఉంటారు, పాత ఇల్లు కనబడుతూ ఉంటుంది. చాలామంది ఇల్లు విడిచిపెట్టేసి సిటీకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి తర్వాత ఇంటి తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుంది అంటే చూస్తే తాళం వేసేసి ఉంటుంది కాబట్టి ఎలా ఉండేది, పాడైపోయినట్టుంది. చక్కగా బూజు పెట్టిపోయి పాడైపోయి రకరకాలుగా దాంట్లో అన్నీ ఉంటా ఉంటాయి. అంటే అర్థమేంటి, దాన్ని చూసినప్పుడు అది పాడైపోలేదుగా చెడిపోలేదుగా ఉంటుంది. మళ్ళా దాన్ని ఏం చేస్తారంటే ఆ ఇల్లు మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడ పాడైపోయిందో అదంతటిని తీసేసి మళ్ళీ క్లీన్ చేసి సరి చేసి అవసరమైతే పిల్లలు లేకపోతే ఇంకోటి వేసి క్లీన్ చేసి చక్కగా కడుక్కుంటూ వస్తారు. అంటే అర్థమేంటి, ఒకప్పుడు చెడిపోయిన దాన్ని చూసి బాగు చేసుకుంటారు. దేవుడు కూడా చెడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని, అంటే పాడైపోయిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు చూసి మనలో ఉన్న ప్రతి బలహీనత అంతటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి పాడైపోయిన మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తున్నందుకు, అలా పరిశుద్ధపరచడం కొరకై పాడైపోయిన మనల్ని చూసి ప్రభు పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకొరకు మనం ప్రభుని ఆరాధించాలి. మొదటిగా ప్రభు చూస్తుంది ఏంటంటే ఆత్మీయ స్థితిని చూస్తున్నాడు. రెండోగా ప్రభు చూస్తుంది ఏంటి, పాడైపోయిన మన జీవితాన్ని చూస్తున్నాడు. మూడవగా ప్రభు చూస్తుంది ఏంటి, ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్న మూడో మాటను చూస్తున్నట్టయితే దేవుడు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు, ద్వేషించబడుతున్న లేయని, రాహేలు కాదు, లేయని చూస్తున్నాడు. దేవుడు ద్వేషించబడుతుంది. ఎందుకు ద్వేషించబడుతుంది అంటే గర్భఫలం లేదు. ఎందుకు ద్వేషించబడుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు యాకోబు దాసత్వం చేసింది ఎవరి కోసం అంటే రాహేలు కోసం దాదాపు 7 సంవత్సరాలు దాసత్వం చేసి నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను, నాకు పెళ్లికి మన మామను అడిగినప్పుడు ఆ మామ తెలియగలిగిన వాడుగా ఎంతో నమ్మకమైన మోసగాడిగా ఉండి చక్కగా పెద్ద నుంచి పెళ్లి చేశారు. అందుకే చూడండి ముస్లిమ్స్ కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ ముఖం మీద ముసుగు వేసేస్తారు, పూలు ఇంకోటి కట్టి ఆడపిల్లల మొక్కలు కనబడకుండా చేస్తారు. సో అలా జరగడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే యాకోబు కూడా చూసుకోవాలా, తొందరతనంతో త్వరగా పెళ్లి అయిపోతుంది, 7 సంవత్సరాలు కొలువు చేశాను, ఈ కొలువుకి విరామం వచ్చేసిందని చక్కగా చూడకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పొద్దున్నే నేను చూస్తే జబ్బు కళ్ళ పుచ్చుకళ్ళ ఉంది. వారి నాయన నేనే మోసగాడు అంటే నాకంటే మోసగాడు ఉన్నాడని చెప్పి మళ్ళా మామ దగ్గరికి వెళ్తాను. ఏ మామ ఏం నువ్వు చేసిన పని, నాకు ఇవ్వాలన్న భార్య ఇవ్వకుండా ఏమైనా కట్టబెట్టేవాడిని. మా ధర్మం ప్రకారం మొదట ఆమెకు పెళ్లి అయితేనే రెండో ఆమెకు పెళ్లి, నీకు ఆఫర్ 1+1 ఆఫర్, ఈమె చేసుకున్న తర్వాత ఆమె చెల్లెలు కూడా చేసుకోవచ్చు, నీకు చాలా చాలా మంచి ఆఫర్ ఇస్తున్నానని చెప్పి యాకోబుకి మంచి ఆఫర్ ఇచ్చాడు. యాకోబుకి మంచి ఆఫర్ ఇచ్చాడు ఎవరు, లాబాను. ఆఫర్ను తీసుకోవడానికి ఇష్టపడ్డాడు, వద్దులేలా ఇష్టపడ్డాడు తీసుకోవడానికి. ఇష్టపడి మరింకొక 7 ఏళ్ళు కొలువు చేస్తూ వచ్చాడు. కొలువు చేసి 14 సంవత్సరాలు కొలువు చేశామని ప్రేమించి వివాహం వాడుకున్నాడు. అయినా రాహేలుకి గర్భఫలం లేదు. కారణం ఏంటంటే లేయాని ద్వేషిస్తుంది. లేయా యొక్క జీవితాన్ని చూసినట్లయితే నాకు రావాల్సిన వాడిని, నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడిని, నేను ఇష్టపడిన వాడిని, నా కోసం కొలువు చేసిన వాడిని, నా కోసం త్యాగం చేసిన వాడు, నా కోసం క్రైదనం చెల్లించి నా కోసం సమర్పణ కలిగినటువంటి వాడిని నాకు కాకుండా నువ్వు చేసేవని చెప్పి దినదినము ప్రతిదినము కూడా లేయాని రాహేలు ద్వేషిస్తూనే వస్తుంది. ఇలా లేయా ద్వేషించబడటం దేవుడు చూసి లేయాను కూడా విడిచిపెట్టుకోకుండా లేయా యొక్క గర్భాన్ని తెరిచిన వాడుగా దేవుడు ఉంటున్నాడు. రాహేలు యొక్క గర్భము మూసివేయబడుతూ వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే ద్వేషించబడుతున్న లేయాని దేవుడు చూసి ఆమెకి ఏది అవసరం ఉందో అది అనుగ్రహించిన వాడుగా
నా జీవితాల్లో, మన జీవితాల్లో కూడా దేవుడు మనం చూసినప్పుడు మనం దేని ద్వారా ద్వేషించబడుతున్నాం, దేని ద్వారా అవమానించబడుతున్నామో దాన్ని తిరిగి దేవుడు బహుమానంగా మార్చి ఇవ్వగలిగిన వాడుకున్నాడు. లేదా బాధించబడుతున్న కారణం ఏంటంటే, ద్వేషించబడుతున్న కారణం ఏంటంటే జబ్బు కండది. రెండోదిగా అసలు మొదటి ప్రాధాన్యత ఏంటంటే, లేదా ఎందుకు ద్వేషించబడుతుందంటే, నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడిని నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ప్రతి దినము లేని ద్వేషిస్తూ వస్తుంది. నువ్వు అర్హురాలు కావు, నువ్వు నా అనర్హురాలు, యోగ్యమైన కాదు, నువ్వు సరిపోయిన కాదు, నీకు ఆ యోగ్యత లేదని దినము కూడా లేయని రాహేలు ద్వేషిస్తూ ఉన్నప్పుడు కూడా, ఎప్పుడు ప్రతిసారి ద్వేషిస్తున్న ప్రతిసారి కూడా దేవుడు వైపు చూస్తూనే ఉంటాడు. అందుకే చూసి రాహేలు యొక్క మా నోరు ముగించాలంటే ఇదొక్కటే మార్గం అని చెప్పి గర్భఫలం ఇచ్చేసాడు. రాహేలుకేమో గర్భఫలం లేదు, గర్భఫలం వచ్చింది. ఆ విధానాన్ని చూసి రాహేలు కూడా ఒక సమయంలో కోప్పడి ఏడ్చిందిగా ఉంటుంది. కోపపడుతున్నదిగా కూడా 30వ అధ్యాయంలో కూడా కనబడుతూ వస్తుంది, తన యొక్క అసూయపడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో కోణం ఏంటంటే, దేవుడు దేన్ని చూస్తున్నాడంటే, మొదటిగా ఏం చూస్తున్నాడు? మన ఆత్మీయ జీవితాన్ని మనం రూపాంతరంలోకి ఎలా సిద్ధపరచబడుతున్నా, తయారు చేయబడుతున్నా దాన్ని చూస్తున్నాడు. రెండోదిగా దేవుడు చూస్తుందండి, చెడిపోయిన పాడైపోయిన మన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, చూసి బాగు చేస్తున్నాడు. మూడోదిగా దేవుడు చూస్తుంది ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట, ద్వేషించబడి వారిని దేవుడు చూసి వారి యొక్క బాధను తొలగించి వారికి అవసరమైన దాన్ని దేవుడు బహుమానికి ఇస్తున్నాడు. కూర్చున్న మన జీవితాల్లో మనకి ఏదైతే అవసరమో దాన్ని దేవుడు మనకు అనుకరించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ప్రభుని ఆరాధించేద్దాం. ప్రభు మనం చూస్తుంది ఏంటంటే, మనం ద్వేషించబడటం ప్రభు చూస్తున్నాడు. దానికి మరుగుగా రాహేలు ద్వేషించబడుతూ వచ్చినప్పటికీ రాహేలు గర్భఫలం కావాలని అడగల, క్షమించండి, ఎవరు గర్భఫలం కావాలని అడగల. ఎక్కడ కూడా దేవుని అడిగిన అనుభవం లేదు. కానీ ఇప్పటి వరకు కూడా అడిగిన అనుభవం లేదు. అయినను దేవుడు జ్ఞాపకం చేసుకుని, వాస్తవానికి ద్వేషించబడతాం కారణం ఏంటి? నాకు రావాల్సిన భర్త నువ్వు చేసుకున్నావని ద్వేషించబడుతుంది. అయితే దేవుడు ఈ ద్వేషాన్ని చూసి ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడు. మనం కూడా ద్వేషించబడతామని దేవుడు చూసి, ఏ కోణంలో మనం ద్వేషించబడినా దాన్ని దేవుడు చూసి మనకేం చేస్తాడు? మనకు అవసరమైన బహుమానం, లేయకు అవసరమైన బహుమానాన్ని ఎలా ఇచ్చాడు, మనకు అవసరమైన బహుమానాన్ని కూడా ప్రభు ఇస్తాడు. అలా ప్రభు ఇచ్చినట్టు ప్రభుని ఆరాధన చేయాలి. నాలుగోదిగా రండి, దేవుడు చూస్తున్నది ఏంటి? నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు చూస్తున్నది ఏంటి? నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న ఆ ప్రజలను బాధను నిశ్చయముగా చూచితిని, పన్నులో తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మరణు వింటిని, వారి దుఃఖ దినములు నాకు తెలిసే చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది, దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మొదటిగా ఆత్మీయ జీవితం, 2 పాడైపోయిన జీవితాన్ని, 3 ద్వేషించబడు. 4వదిగా దేవుడు చూస్తుంది ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాటను మనం జాగ్రత్త చూసినట్టయితే నిర్గమకాండం 3వ అధ్యాయంలో శ్రమల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, అంటే బాధ నొందుతున్న ప్రజలను చూస్తూ వస్తున్నాడు. అంటే శ్రమను పొందుతూ వస్తున్నారు. వారు దేన్ని బట్టి అయితే శ్రమను పొందుతున్నారు, దేన్ని బట్టి అయితే బాధించబడుతూ వస్తున్నారు, ఆ బాధని, ఆ శ్రమను దేవుడు చూసి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల అనుగ్రహిస్తున్న వాడు ఉన్నాడు. వారు దేన్ని బట్టి అయితే బాధించబడి, దేన్ని బట్టి అయితే శ్రమ పొందుతూ వచ్చారు, ఆ శ్రమలన్నింటిలో నుండి కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించిన అనుభవం కనబడుతుంది. అందుకే దేవుడు ఒక మాట అంటాడు ఇశ్రాయేలు ప్రజల గురించి. రండి, నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యమించు. కాబట్టి ఇక్కడ మనం ఎన్నో వాటిది 4వదిగా చూస్తున్నట్లయితే దేవుడు చూచుచున్న వాడుగా ఉన్నాడు. ఏం చూస్తున్నాడంటే, 4వదిగా ఏం చూస్తున్నాడు? రాజు ఇశ్రాయేలు ప్రజలు పెడుతున్నటువంటి శ్రమను చూస్తూ వచ్చాడు దేవుడు. వారు ఏ శ్రమ పొంది, వారు ఏ శ్రమను బాధపడుతూ, వారు దేని బట్టి బాధించబడుతున్నారో ఆ బాధను దేవుడు చూసి ఇశ్రాయేలు ప్రజలకి, ఐగుప్తులో బాధపడుతున్న ఇశ్రాయేలు ప్రజల్ని వెలుగులకు తీసుకొచ్చి వారికి స్వాతంత్ర్యాన్ని ప్రభు అనుగ్రహించిన వాడు. వారిలో ఉన్న బాధ, వారిలో ఉన్న వేదన, వారిలో ఉన్న దుఃఖం, వారిలో ఉన్న కన్నీటి అంతటిని కూడా దేవుడు చూచి వారిలో ఉన్న పథకాల్లో నుంచి దేవుడు విడిపించి బయటికి తీసుకొచ్చి వారికి స్వేచ్ఛను అనుగ్రహించిన వాడు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో కూడా మిశ్రిత జనం కూడా బయటకు వచ్చినట్టు కనబడుతుంది. అంటే ఐగుప్తులు కూడా ఆ దేవుని అద్భుతాలు, ఆ దేవుని ఆశ్చర్యకారులు, ఆ దేవుని గొప్ప కార్యాలు తెలిసి వెలుపడికి ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన వారు అనేక మంది ఉంటూ వస్తున్నారు. నేటి దినాల్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా
ఐగుప్తు లాంటి వారిని. ఇశ్రాయేలు ప్రజల వల్ల మిశ్రిత జనంగా మనము, ఐగుప్తులో ఉన్న మనల్ని దేవుడు చూచి ఎర్ర సముద్రం లాంటి అద్భుతమైన కార్యం మన జీవితాల్లో జరిగించి, మనకు వస్తున్న బాధలు, మనకు వస్తున్న శ్రమలన్నింటినీ కూడా దేవుడు చూసి, ఒకరికొకరు మనం బాధించబడుతున్న విధమంతటిని దేవుడు చూసి, నేటి దినాన మనం ఆ బాధలన్నింటిలో నుంచి విడిపించి ప్రభుని ఆరాధించే బిడ్డగా ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించారు. నాలుగోదిగా దేవుడు చూస్తుంది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధని, వారి శ్రమని దేవుడు చూసి వారి కొరకు దేవుడు దిగి వచ్చిన వాడు ఉన్నాడు. అదే రీతిలో మనం కూడా ఒకప్పుడు మన బలహీనతలు, మన బాధలు, మన కష్టాన్ని దేవుడు చూసి, మన శ్రమను కూడా దేవుడు చూసి, యేసుక్రీస్తు ప్రభువే నరవతారిగా పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి మన కొరకై శిలువ కార్యం చేసి, శిలువ త్యాగం ద్వారా మనలో ఉన్న ప్రతి బలహీనత అంతటిని కూడా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిర్దోషమైన వారికి మనం ప్రభు సిద్ధపరిచి మన కొరకై మన మూడుకుని మన మొరని మన బాధని దేవుడు విని పరమందున్న దేవుడు భూమి మీదకి దిగి వచ్చి ఎవరు చేయని అద్భుత కార్యం, శిలువ కార్యాన్ని ఒక పాపాత్ముడైన మానవుడి కొరకు క్రయదానం చెల్లించి చేసి త్యాగం చేసి ఆ మానవుడికి ఇచ్చిన రక్షణ అన్నది ఎంతో గొప్పది. బాధల్లో ఉన్న మానవుడు, బాధించబడుతున్న మానవుడిని విడిపించి ఆ మానవుడికి గొప్ప రక్షణ ప్రభు ఇచ్చినందుకు, ఆ మనుషుడమైన మనం కూడా బాధించబడుతున్న మనల్ని విడిపించి, ఒకప్పుడు శత్రు చేత బంధకాల్లో బాధించబడిన మనల్ని దేవుడు విడిపించి మనకు రక్షణ, మారుమనస్సు, బాప్తిస్మం ఇచ్చి ప్రభుని ఆరాధించే బిడ్డగా ప్రభు సిద్ధపరిచినందుకు, మన బాధని, మన శ్రమని దేవుడు చూసినందుకు ప్రభుని ఆరాధించారు. ఐదో విషయం చూద్దామండి. దేవుడు చూచుచున్నది ఏంటి? ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనం. దేవుడు చూచుచున్నది ఏంటి? ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనం. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నమాట ఇది? ఐదవదిగా దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఐదవదిగా చూస్తున్నట్టయితే ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితాన్ని ఎంతవరకు మనం దేవుని మీద ఆధారపడతాం, ఎంతవరకు మనం దేవుని మీద నిలబడతాం అంటే, ఇక్కడ విషయం ఏంటంటే, ఒక మనుషుడికి ఇచ్చిన విశ్వాసానికి పరీక్ష జరుగుతూ వస్తుంది. ఒక మనుషుడికి ఇచ్చిన విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది. దేవుడు ప్రతి మనిషిని కూడా తాను అనుగ్రహించినటువంటి పరీక్షల్లో దేవుడు ఒక మనుషుని చూసి ఆ మనుషుడికి బహుమానం ఇచ్చేవాడు ఉంటాడు. యాకోబు ఏం చేస్తున్నాడంటే, యాకోబు యొక్క అన్న ఇక్కడ సందర్భాన్ని చూసినట్టయితే యోసేపు ఏం చేస్తున్నాడు? 400 మందితో తీసుకుని తను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు భయపడుతున్నాడు. అయ్యో నా అన్న రాబోతున్నాడు, అని చంపడానికి వస్తున్నాడు, ఎందుకు చంపడానికి వస్తాడని భయపడుతున్నాడు. ఒకప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే, తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగలించి వెళ్ళిపోయిన వాడుకున్నాడు. సో తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా దొంగలించి వెళ్ళిపోయాడు కాబట్టి భయపడుతున్నాడు. ఇప్పుడు చూడండి, దొంగతనం చేసినాడు భయం ఎక్కువ ఉండేది. ఎందుకంటే అయ్యో ఎవరన్నా చూస్తారేమో, ఎవరన్నా చేస్తారేమో భయం ఎక్కువ ఉండేది. యాకోబు కూడా అదే, తన అన్న దగ్గర నుంచి తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా తన తండ్రి దగ్గర నుంచి దొంగతనంగా కొట్టివేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు తిరిగి వస్తుంటే తన అన్న తనను ఎదుర్కోవడానికి వస్తున్నాడని తెలిసినప్పుడు భయపడుతున్నాడు. భయపడి 2 సమూహాలుగా ప్రజలు పంపించేసి ఒక్కడే మిగిలిపోయి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. ప్రభా ఏంటి పరిస్థితి, ప్రభా ఏంటి ఈ పరిస్థితులు అనుమతించావు, నా అన్న 400 మందితో వస్తున్నాడు, యుద్ధం చేయబోతున్నాడు, నేనేం చేయాలని ప్రభు సన్నిధిలో సాగిలపడినప్పుడు తన యొక్క విశ్వాసాన్ని దేవుడు ఇంకా పరీక్షించాడు. రాత్రి మొదలుకుని తెల్లవారేంత వరకు కూడా దేవుడు తన విశ్వాస జీవితాన్ని పరీక్షించాడు. చూస్తున్నాడు ఎంతవరకు ఆత్మీయంగా నిలబడతాడు, ఎంతవరకు విశ్వాసం నిలబడతాడు, ఎంతవరకు ఆత్మానుసారంగా దైవికమైన క్రమంలో నిలబడగలడని దేవుడు చూశాడు. తన యొక్క విశ్వాస జీవితాన్ని దేవుడు చూసినప్పుడు తన ఆత్మీయ స్థితి దేవుడి దృష్టిలో దేవుడు కోరుకున్న స్థితిలో ఉంది కాబట్టి దేవుడు యాకోబుకి కావలసిన బహుమానం ఇచ్చి ఏమంటాడయ్యా, నా అన్నిట్లను చంపడానికి వచ్చిన వాడిని ప్రేమగా కౌగులించుకునే స్థితిలో దేవుడు తీసుకొచ్చాడు. అంటే యాకోబు తనకున్న విశ్వాస జీవితాన్ని బట్టి పరిస్థితులను కూడా మార్చుకోగలిగాడు. కేవలం దేవుడు చూడటాన్ని బట్టి, యాకోబుని దేవుడు చూడటాన్ని బట్టి. నేటి దినాల్లో దేవుడు మనల్ని కూడా చూసిన అనుభవం. ఒకప్పుడు మనం దేవుని చూడనప్పుడు, దేవుడు మన జీవితం మనం దేవుని ఎరకమనుకు మనం లోకం వైపు చూసినప్పుడు, ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు విశ్వాసమే లేని మనలో యేసు ప్రభు చూసి, దేవుడు చూసి మనలో కూడా విశ్వాసం ఉంచడానికి శిలువ కార్యం అనేది మన హృదయంలో పెట్టి మనలో కూడా విశ్వాసాన్ని నింపినందుకు, మనం కూడా ప్రభు వస్తే ఎత్తబడి సంఘంగా ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా ప్రభు మనలో అంతటి విశ్వాసాన్ని ఉంచినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. 5వదిగా ఈ మాట చూస్తూ వచ్చాం. 6వదిగా చూసినట్లయితే
ఆయన ఏం చూస్తున్నాడు మనలో? ఐదవదిగా ఆయన చూస్తున్న దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఆరవదిగా క్షమించండి, ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. కాబట్టి ఇక్కడ ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే దేవుడు చూచుచున్న దేవుడు ఉన్నాడు. ఈ పేరు పెట్టింది ఎవరు? హాగర్. హాగర్ అనే ఆమె దేవుని పేరు పెడుతూ వచ్చింది. ఏమని? చూచుచున్న దేవుడు. సో ఆయన చూచుచున్న దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఆరోగ్యంగా చూసినట్లయితే నీతిమంతులను చూస్తున్నాడంటే. ఆయన ఏం చేస్తున్నాడు? నీతిమంతులను చూస్తున్నాడు. నీతిమంతులుగా ఎలా చేయబడుతున్నామంటే చాలాసార్లు చెప్పబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నామని మనం చూస్తూ వచ్చాం. మనం ఎలా నీతిమంతులుగా అవుతున్నాం? యేసు ప్రభు రక్తం ద్వారా. యేసుక్రీస్తు ప్రభు రక్తము మన మీదకు ప్రోక్షించబడినప్పుడు మనలో ఉన్న ప్రతి బలహీనతను యేసు ప్రభు క్షమించి సరిచేసి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తున్నాడు. కాబట్టి ప్రభువుని మనం ఆరాధించాలి. అయితే నీతిమంతుడిని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ నీతిమంతుడు ఎవరు? ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో నోవాహు నీతిమంతుడు కనబడుతున్నాడు. ఇంకేమన్నాడు? ఈ తరమ వారి అందరిలో కల్లా నీవే నీతిమంతుడు ఉన్నావు. సో నీతిమంతుని దేవుడు చూస్తున్నాడు. నీతిమంతుని దేవుడు చూస్తున్నాడు. అందుకే రాయబడుతుంది, నీతిమంతుని బలపరచడకై దేవుడు నీతిమంతుని బలపరచడకై కానీ, నీతిమంతుల్ని వృద్ధి పొందించడానికి కానీ, నీతిమంతులను అభివృద్ధి పరచడానికి కానీ లోకమంతుడు దేవుని కన్ను దృష్టి సంచారం చేస్తుందని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ మధ్య కాలంలో మనం జాగ్రత్త చూస్తున్నట్లయితే నీతిమంతుల్ని దేవుడు చూస్తున్నాడు. మనం ఒకప్పుడు నీతిమంతులుగా లేవు. దేవుని ఎరగక మునుపు, దేవుడు మనం చూసినప్పుడు శిలువ కార్యం మనలో జరగక మునుపు మనం నీతిమంతులం కాము. మన నీతిని మనం ఆధారం చేసుకునేవారుగా, మన నీతి మీద మనం ఆధారపడి ఉండేవారు ఉంటాం. అయితే ఇప్పుడు మనం నీతిమంతులకు ఎలా చేయబడ్డామంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం యేసు ప్రభు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. సో ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా చేయబడిన మనల్ని ప్రభు చూస్తున్నాడు. మనలో ఉన్న నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం, మేలుకరం దేవుడు ఎందుకన్నాడు? ఇదే కారణం. నీతిమంతులు చూసినప్పుడు వారిలో నీతి ఉంటుంది, అనీతి స్వనీతి ఉంటుంది. కాబట్టి నీతిమంతులు చూసి దేవుడు సంతోషిస్తాడు. మనల్ని బట్టి కూడా మనలో నీతి లేనప్పుడు ఆయన నీతిని మనలో నింపి, చాలాసార్లు నేను తిమోతిని అడుగుతూ వచ్చాను, అంకుల్ దేవుడు ఒక మాట అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు. ఆ నీతి అంటే ఏంటంటే సిలువ కార్యం అంట. ఒక పాపాత్ముడి కొరకు దేవుడు నీతి కలిగిన కార్యం ఏదైతే చేశాడో ఆ సిలువ కార్యమే నీతి. ఆ సిలువ కార్యాన్ని చూసినవాడు, ఆ సిలువ కార్యాన్ని హృదయంలో జాగ్రత్తగా దాచిపెట్టుకున్నవాడు వాడు నిజమైన నీతిమంతుడని చెప్తూ వచ్చాడు. అదే రీతిలో ప్రేమ దేవుడు ఒకప్పుడు మనం కూడా నీతిమంతులు కాకుండా, మన జీవితంలో నీతే లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సిలువ కార్యం ద్వారా మనల్ని నీతిమంతులుగా, ఆయన రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసినటువంటి ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. మనలో ఉన్న నీతిని ప్రభు చూస్తున్నాడు. మనం నీతిమంతులుగా ప్రభుని ఆరాధన చేస్తున్నామా, అనీతిమంతులుగా స్వనీతిమంతులుగా ప్రభుని ఆరాధన చేస్తున్నాం అనేది ప్రభు చూచుచున్నాడు. అందుకే బైబిల్లో చూసిన మరొక మాట, 6వ మాట చూస్తున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడంటే నీతిమంతులను చూస్తున్నాడు. నీతిమంతులను చూసి వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్న అవిధేయత ఉంటే వాటిని తీసివేసి వారిని బలపరుస్తున్నాడు. అలా బలపరుస్తున్న ప్రభుని ఆరాధించాడు. 7వదిగా దేవుడు ఏం చూస్తున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి 4వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. చాలు. చివరికి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుడు వెలుగును చీకటిని చూచాడట. వెలుగును చీకటిని ఏం చేస్తూ వచ్చాడు? వేరుపరిచాడు. అంటే సపరేట్ చేస్తూ వచ్చాడు. వెలుగు పక్కన పెట్టేశాడు, చీకటి పక్కన పెట్టేస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అది చూసాడు దేవుడు. చూసినప్పుడు అది మంచిదిగా ఉన్నాడు. వెలుగులో పక్కనే చీకటిలో పక్కనే వేరుపరిచినప్పుడు చాలా మంచిదిగా అనిపిస్తూ వస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్త చూసినట్లయితే దేవుడు మనలో కూడా, మనలో ఉన్న చీకటిని దేవుడు పక్కకు వేరుపరిచేస్తాడు. మనలో ఉన్న వెలుగుని మరొక పక్కకి ప్రకాశించే విధానంలో పక్కకు నెట్టేసేవాడు ఉంటాడు. ప్రతి క్రైస్తవులో చీకటి అన్నది ఉంటుంది, వెలుగు అన్నది ఉంటుంది. మనలో ఉన్న చీకటిని దేవుడు తీసివేస్తున్నాడు. అందుకే రాయబడుతూ వచ్చింది మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటామని బైబిల్లో రాయబడుతుంది. మరొక మాట చూసినట్టు ఆయన జీవపు వెలుగై ఉన్నాడని రాయబడుతూ వచ్చింది. ఇంకా చూసినట్లయితే ఆయన వెలుగుగా మనకి ప్రకాశిస్తున్నాడని ప్రకటన గ్రంథం మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక మనుషుల్లో ఉన్న చీకటి జీవితాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ చీకటిని మనుషుల్లో నుంచి దూరం చేసేస్తున్నాడు.
అయ్యా నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నిష్కలంకుడి, యేసుక్రీస్తు ప్రభు రక్తంతో నువ్వు కడగబడిన వాడివి, పరిశుద్ధపరచబడిన వాడి, పవిత్రపరచబడిన వాడి, నీ కొరక యేసుక్రీస్తు ప్రభు సిలువ కార్యంతో ఖైదను చెల్లిస్తూ వచ్చాడు. కాబట్టి నీలో ఉన్న చీకటి అంతటిని కూడా దూరం చేసేసి నీలో వెలుగు నింపాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. ఒకప్పుడు మనలో చీకటి ఉంటూ వచ్చింది, అంధకార చీకట్లో ఉన్న మన హృదయమే గాఢాంధకారం చీకట్లో ఉన్న మనలో ఉన్న చీకటి అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు అనే వెలుగు మనలో ప్రకాశించడం ద్వారా మనలో ఉన్న చీకటి అంతటిని కూడా వేరుపరిచింది. ఇక్కడ ఏమనుందంటే చీకటిని వెలుగును వేరుపరిచారు. సో మనలో ఉన్న చీకటి అంతటిని కూడా, చీకటి జీవితం, పాత జీవితం, అంధకార సంబంధమైన జీవితం అంతటిని కూడా దేవుడు చూచి ఈ అంధకార సంబంధమైన ఈ చీకటి జీవితం నీకు వద్దు, ఈ జీవితం నుంచి నువ్వు మార్పు చెందాలని మనలో ఉన్న చీకటి జీవితాన్ని అంతటిని కూడా బయటకు నెట్టేసి వెలుగు జీవితాన్ని మనలో ఉంచాడు. నేడు దినాన్ని మనం ప్రభుని ఆరాధించడానికి వచ్చేవాడి, నీవైనా నేనైనా మన అందరం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చామంటే ఒకప్పుడు మనం చీకట్లో ఉండేవారు. మనలో ఉన్న చీకటి అంతటిని కూడా దేవుడు తొలగించి, అది మంచిది కాదని దేవుడు చూసి, అది చెడ్డదని దేవుడు చూసి దాన్ని దూరపరిచేసి ఇప్పుడు మనందరినీ కూడా మనలో ఏం పెట్టాడు? వెలుగు నింపిని వాడుకున్నాడు. వెలుగుని నింపిని వాడుకున్నాడు. ఈ వెలుగు ఎలాంటిది? సూర్యుడు వెలుగుగా ప్రకాశించుకోకుండా ఆగిపోతాడా? ఆగడు. ఎక్కడికైనా తిరుగుతూ ప్రకాశిస్తూనే ఉంటాడు. అదే రీతిలో దేవుడు మనలో కూడా ఎప్పటికీ వెలుగుగా ప్రకాశించేదిగా, ఎప్పటికీ ప్రకాశమైన వెలుగు, ఆ నీతి సూర్యుడు మనలో ఎప్పటికి ఉంటానే ఉంటాడు. ఆయన ఉండి మనం ఏదైనా పొరపాటు చేసిన, మనం ఏదైనా తప్పు చేసిన, మనం ఏదైనా పాపలున్నా, మనం చేయలేని పాపం ఏదైనా చేసిన ఆ పాపం అంతటిని కూడా ఈ లోపల ఉన్న వెలుగు ఆ చీకటిని వెలుగులోకి, ఆ చీకటి అంతటిని కూడా మనుషుల్లోకి రాలేకోకుండా మనలో ఉన్న వెలుగు ఏం చేస్తుందంటే మనం చేసిన ప్రతి తప్పు అంతటిని కూడా చీకటిగా, కాబట్టి ఆ చీకటి అంతటిని కూడా మనలో ఉన్న ప్రభు వెలుగై ఉన్నాడు. కాబట్టి ప్రభు ఏం చేస్తాడంటే ఆ చీకటిని దూరపరుస్తాడు. ఎలా చీకటిని దూరపరుస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడి కార్యం ద్వారా. ఎలా దూరపరుస్తున్నాడు? పరిశుద్ధాత్మ కార్యం ద్వారా. మనలో వెలుగుగా ప్రభు ప్రకాశిస్తున్నాడు. మనం ఏదైనా తెలియక పొరపాటు ఏదైనా పాపమో వ్యభిచారం ఏదో తప్పు చేస్తే ఆ పాపము చీకటి కాబట్టి ఆ చీకటి మనలో ప్రవేశించుకోకుండా పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి మనలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేసి సరిచేసి మనలో ఉన్న చీకటి మనకు ఎదురుగా ఉన్న చీకటి మనలోకి రాకోకుండా ఆ చీకటిని మనలో దూరపరిచి మనలో చీకటి అన్నదే లేకుండా మనలో వెలుగును నింపుతున్నటువంటి ప్రభుని మనం ఆరాధించేద్దాం. ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడి, నాలో ఒక్క పాయింట్ చీకటి వచ్చినా దాన్ని నువ్వు ఇష్టపడకోకుండా నాలో ఉన్న నీ వెలుగు ద్వారా, నీవే వెలుగుగా నాలో ఉండి నాలో ఒక్క పాయింట్ చీకటి వచ్చినా దాన్ని తొలగించేస్తున్నావంట. పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపజేసి నాలో ఉన్న చీకటి అంతటిని కూడా నువ్వు దూరపరిచేస్తున్నావు. వెలుగులో దూరపరిచి, చీకటిని దూరపరిచి అది మంచిదిగా చూసి వెలుగులో పక్కన చీకటిలో పక్క తీసివేస్తూ వచ్చావు. నన్ను వెలుగులో ఉంచుతూ వచ్చావు ప్రభా. నాలో ఉన్న చీకటి అంతటిని తీసివేసి, నాలో ఉన్న అంధకార సంబంధమైన జీవితం, నాలో ఉన్న దుర్మార్గమైన పాపిష్టకరమైన జీవితాన్ని అంతటినీ తీసివేసి నాకు వెలుగుకరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞుడు ప్రభా. నాలో ఉన్న చీకటిని ఏ మనుషులు ఎవరు కూడా తీసేయలేరు, కానీ నువ్వు మాత్రమే నాలో ఉన్న చీకటిని తీసివేసి నన్ను పరిశుద్ధపరిచి నాలో వెలుగుగా ప్రకాశిస్తున్నందుకు నీకు కృతజ్ఞుని అయి ఉండాలని మనం చూస్తున్న ప్రభుని ఆరాధన చేద్దాం. 7 విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. ఆయన చూచుచున్న దేవుడు ఏం చూస్తున్నాడంటే 7 విషయాలు. మొదటిగా ఆత్మీయ జీవితాన్ని మనం ప్రభు చూస్తున్నాడు. 2, పాడైపోయిన చెడిపోయిన మన జీవితాన్ని చూస్తున్నాడు. 3, ద్వేషించబడుతున్న జీవితాన్ని చూస్తున్నాడు. 4, శ్రమల్లో బాధల్లో ఉన్న మనం చూస్తున్నాడు. 5, మనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. 6, నీతిమంతులను చూస్తున్నాడు. 7, మనుషుల్లో ఉన్న చీకటిని వెలుగును చూసి చీకటిని దూరపరిచి వెలుగు మాత్రమే మనుషులు ఉంచి మనుషుడు ఆ వెలుగులోనే వెలుగుమయమైన వాడిగా, ప్రకాశించేవాడిగా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. అలా ఆకాశ నక్షత్రాలు చూసినట్టే అవి ప్రకాశించేటటువంటి నక్షత్రాలుగా, ప్రకాశించేటటువంటి వెలుగుగా కనబడుతూ వస్తున్నాయి. స్టార్స్, తారలుగా అలా ప్రకాశించేటటువంటి నక్షత్రాలుగా మన ప్రభు సిద్ధపరిచాడు. మన నక్షత్రమా కాదా? అక్కడ రేపు తర్వాత అడుగుతుంది ఇంకా వాక్యం. కాబట్టి ప్రకాశించేది మన నక్షత్రాలమా, అవునా కాదా? చెప్పండి, మన నక్షత్రాలమా కాదా? నక్షత్రమా? ఎక్కడ ఉందక్క? మనం నక్షత్రాలమే. ఎందుకంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది, అబ్రహాముతో దేవుడు అంటాడు, నీ సంతానాన్ని ఇశ్రాయేలు వలె ఆకాశ నక్షత్రంలోనే విస్తరింపజేస్తానని. సో మనం ఎవరమంటే ప్రకాశించే నక్షత్రాలు లాంటి వారు. ఎల్షద్దైలో మనమందరం కూడా ప్రకాశించే నక్షత్రం లాంటి వారు. మనలో ఉన్న వెలుగు
నక్షత్రం చూడండి ఎప్పుడు వెలుగుగా ప్రకాశిస్తూనే ఉండేది, కానీ దాని వెలుగు అది ప్రకాశించేది ఆపుకోదు. మనం కూడా మనలో ఉన్న వెలుగుని ప్రభు కనపరిచే రీతిలో చూపించి మనలో ఉన్న వెలుగును బట్టి ప్రభుని ఆరాధించేద్దాం, ఆరాధన ప్రవేశిద్దాం. ప్రభా, నన్ను కూడా జ్యోతిని వలె ప్రకాశించే నక్షత్రం వలె, నన్ను కూడా ప్రకాశించేవాడికి ఆకాశ నక్షత్రం వలె నన్ను కూడా నీ సంతానం సిద్ధపరిచి నాలో కూడా వెలుగునిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. నాలో ఉన్న చీకటిని చూసి నువ్వు దూరపరిచి నాలో ప్రకాశించే వెలుగు నాలో వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభుని ఆరాధించేద్దాం. మనందరం నిలబడి ఒక పాట పాడదాం, అటు తర్వాత